అమ్మా చెయ్యి కలిపోయినా ఎప్పుడు ఇంట్లో పనులన్నీ నేనే చేయాలి. అయ్యో మండిపోతుందే చెయ్యి. సర్లే ఇవన్నీ నాకు కావనే కదా. ఇంట్లో పాలు ఉన్నాయో లేవో, టైంకి ఇంట్లో పాలు కూడా లేవు. ప్యూరీ ప్యూరీ, అదే ప్యూరీ లేరా? అరే ఈ గాడిద ఇంకా లెగలేదు. పొద్దున్నే 9:30 అవుతుంది. ఇంకా వీళ్ళు లేకుండా ఏం చేస్తున్నాడు? వీడికి ఉంది నా చేతుల్లో. వీడికి నైట్ అంతా వీడియో గేమ్లు ఆడొద్దని చెప్తూనే ఉన్నా, అయినా వినకుండా ఫ్రీ ఫైర్ పట్టుకుని కూర్చుంటాడు నైట్ అంతా. ప్యూరీ ప్యూరీ, ఎంతసేపు పడుకుంటారా? లేగు. మమ్మీ ఇంకొంచెం సేపు పడుకుంటాను మమ్మీ ప్లీజ్. ఏ గాడిద లేగు, ఆల్రెడీ 9:30 అవుతుంది. మమ్మీ ప్లీజ్ మమ్మీ ఇంకొంచెం సేపు మమ్మీ ప్లీజ్. కొంచెం సేపు లేదు ఏం లేదు. లే గాడిద, వెళ్ళి పాలు తీసుకుంటా. మమ్మీ నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తావు? సరే మమ్మీ డబ్బులు ఇవ్వు. ఫస్ట్ బ్రష్ చేసి కిందికి రా, తర్వాత చేస్తాను నేను డబ్బులు. తొందరగా రా, లేట్ చేయకు. ఇంట్లో పాలు లేవు, బ్రేక్ఫాస్ట్ ఇంకా నేను చేయలేదు. చాలా పనులు అలానే ఉండిపోయినాయి. తొందరగా వచ్చేసేయ్. అమ్మయ్య మమ్మీ కిందికి వెళ్ళిపోయి నేను మళ్ళీ కొంచెం సేపు పడుకుంటాను. ప్యూరీ, నువ్వు లేచావా లేదా? మళ్ళీ వెళ్ళి పడుకున్నావా? లేదు మమ్మీ నేను లేచాను. అమ్మో మమ్మీకి తెలిస్తే చంపేస్తుంది. సర్లే వెళ్ళి బ్రష్ చేసుకుందాం. పొద్దున్నే లేచి బ్రష్ చేయాలని ఎవరు కనిపెట్టారో ఏంటో. అమ్మా ఫోన్లో ఇంతకంటే ఎక్కువసేపు ఏం పని. అయిపోయింది బ్రష్ అయిపోయింది. యాహూ. మమ్మీ చెప్పు, ఎక్కడికో వెళ్ళాలన్నా? ఎక్కడికి వెళ్ళాలి? ఇంట్లో పాలు అయిపోయినాయి, నువ్వు వెళ్ళి పాలు తీసుకునిరా. అవునా మమ్మీ? సరే మమ్మీ మనీ ఇవ్వు. సరే పర్స్ లో ఉన్నాయి, నేను వెళ్ళి తీసుకుని వస్తాను, ఆగు. అవునా మమ్మీ? అవును నేను షాప్ కి వెళ్తున్నాను కదా, మరి నేను ఏమైనా కొనుక్కోవచ్చా? అంత సీన్ లేదు గాడిద. ఇంట్లో అన్ని పప్పులు ఉన్నాయి, నువ్వు అవి తినవు గానీ చిరుతిండ్లు బాగా తింటావు. నేను పాల ప్యాకెట్ ఒక్కటే చెప్పాను, అది ఒక్కటే తీసుకునిరా సరిపోతుంది. సరేనా? సరే మమ్మీ. ఇదిగో తీసుకుని వెళ్ళు, తొందరగా వచ్చే. ఓకే మమ్మీ తొందరగా వచ్చేస్తాను. అమ్మా హాలిడే అయినా కూడా పొద్దున్నే లేపేస్తుంది మమ్మీ. సర్లే ఏం చేస్తాం, మన ఫుడ్ కోసమే కదా వెళ్ళాలి, ఇంకా తప్పదు. చెప్పు మ్యాగీ, ఏంటి? ఎందుకు పొద్దున్నే నువ్వెందుకు లేచావు ఇంతకి? ఏం లేదు, నైట్ ఎర్లీగా పడుకున్నాను, అందుకే ఇంత మార్నింగ్ లేచాను. అవునా? ఓకేలే. నేనేమో పడుకోవాలని అనుకుంటాను, కానీ మా మమ్మీ నన్ను లేపేస్తుంది. నీకు పడుకునే టైం ఉన్నా నువ్వు పడుకో, ఏంటోలే. సరే నేను షాప్ కి వెళ్ళాలి, వెళ్తున్నాను, బాయ్. అవునా? నేను కూడా వస్తా ప్యూరీ. అవునా నువ్వు కూడా వస్తావా? నువ్వెందుకు, నీకేమైనా వర్క్ ఉందా? అవును, నేను కొంచెం షాపింగ్ చేయాలి ప్యూరీ. అవునా? సరే అయితే త్వరగా కిందికి రా, లేట్ అవుతుంది. ముందే త్వరగా తీసుకురమ్మని చెప్పింది మమ్మీ. ఓకే 1 minute ప్యూరీ, వచ్చేస్తున్నా. ఓకే సరే అయితే నేను కింద వెయిట్ చేస్తాను. మీ గార్డెన్ బాగుంది, కాకపోతే 2 చెట్లున్నాయి. ఇక్కడ ఇంకేమైనా వేస్తే బాగుంటుంది. ఏంటి మ్యాగీ ఇంత లేట్ చేస్తుంది, ఇంకా రాదేంటి? నాకు తెలిసి మేకప్ వేసుకుంటూ కూర్చుందేమో. ఓ బాబో, ఎప్పుడు వస్తుందో ఏంటో, నేనే వెళ్ళాలనుకుంటా పైకి. మ్యాగీ ఎక్కడున్నావు? ప్యూరీ, నేను ఇక్కడ ఉన్నాను. ఎక్కడ మ్యాగీ? కనబడట్లేదు. అనుకున్నాను నువ్వు మేకప్ వేసుకుంటూ కూర్చుంటావని. నేను అనుకున్నట్టే జరిగింది. తొందరగా రా, మా మమ్మీ తిడుతుంది. వచ్చేస్తున్నా ప్యూరీ, వచ్చేస్తున్నా. సరే తొందరగా వెళ్దాం, నడు కిందికి రా. ఓకే. అవును మీ మదర్ కనబడట్లేదు, ఎక్కడికి వెళ్ళారు? మమ్మీ మార్నింగ్ మార్కెట్ కి వెళ్ళింది ప్యూరీ. అవునా? మరి నువ్వేం చేస్తున్నావు మార్కెట్ కి వెళ్ళకుండా? పైగా నీకేదో వర్క్ ఉందని కూడా చెప్పావు, ఇప్పుడు నాతో బయటకు వస్తున్నావు కదా. అంటే నేను 1 week బ్యాక్ షాపింగ్ కి వెళ్ళాను, ఇప్పుడు మళ్ళీ షాపింగ్ అంటే మమ్మీ తిడుతుంది, అందుకే నేను మమ్మీతో వెళ్ళలేదు ప్యూరీ. ఓ అవునా? ఓకే. మరి మీ మమ్మీ తిడుతున్నా కూడా నువ్వు ఎందుకు వెళ్తున్నావు షాపింగ్ కి? ఎందుకంటే నాకు షాపింగ్ అంటే ఇష్టం ప్యూరీ. అవును, నేను నీతో షాపింగ్ అయితే రావాల్సిన అవసరం లేదు కదా, ఎందుకంటే మా మమ్మీ మిల్క్ చాలా తొందరగా తీసుకుని రమ్మన్నది. నన్ను తిడుతుంది మళ్ళీ. ఏం లేదు ప్యూరీ, చిన్న షాపింగ్. అవునా? ఓకేలే. అయితే ఫస్ట్ నేను మిల్క్ తీసుకోవడానికి వెళ్తాను, తర్వాత మనం నీ షాపింగ్ చేసుకుని వెళ్ళిపోదాం, ఓకేనా? ఓకే ప్యూరీ, నువ్వు ఎలా అంటే అలా. ఓకే వెళ్దాం, నడు. వావ్, చూసావా గేమింగ్ షాప్? మ్యాగీ నాకు ఇక్కడ ఆడుకోవాలంటే చాలా ఇష్టం తెలుసా, కాకపోతే మా మమ్మీ తిడుతుంది. ఓ అవునా ప్యూరీ, సో సాడ్. అవును. అండ్ ఇక్కడ చూడు క్యాండీస్ కూడా ఉన్నాయి. వావ్, నాకు క్యాండీస్ అంటే చాలా ఇష్టం ప్యూరీ. అవునా? నాకు కూడా ఇష్టమే. సరేలే, లేట్ అవుతుంది, వెళ్దాం పద. తొందరగా వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకుని వద్దాం. ఓకే ప్యూరీ, నువ్వేమంటే అదే. ఓకే.
అమ్మయ్య షాప్ కి వచ్చేసాం. వావ్ ప్యూరీ టెడ్డీ బేర్. అవును ఇక్కడ టెడ్డీ బేర్స్ కూడా చాలా బాగుంటాయి. ఎంత క్యూట్ గా ఉందో చూడు. అవును ప్యూరీ ఎంత క్యూట్ గా ఉందో. సరేలే ఎలా అయినా ఇవి కొనడానికి మన దగ్గర డబ్బులు లేవు కదా, మనం పాల ప్యాకెట్ తీసుకుని వెళ్ళిపోదాం ఓకేనా. ప్యూరీ ప్యూరీ ఇటు చూడు పింక్ టెడ్డీ బేర్ ఎలా ఉందో. అవునా పింక్ టెడ్డీ బేర్ ఎక్కడుంది? అరే అవును చాలా బాగుంది. వావ్ ఎంత క్యూట్ గా ఉందో. అవును కదా ప్యూరీ టెడ్డీ బేర్ చాలా బాగుంది. ఈ టెడ్డీ బేర్ నాకు కావాలి ప్యూరీ. అవునా మ్యాగీ అలా అయితే నీ దగ్గర డబ్బులుంటే కొనుక్కో మరి. అవునా ప్యూరీ నేను యాక్చువల్ గా నా డ్రెస్సెస్ మాత్రమే మనీ తెచ్చుకున్నా ప్యూరీ. అవునా మ్యాగీ సర్లే అయితే మనం ఇంటికి వెళ్ళి మళ్ళీ డబ్బులు తీసుకుని వద్దాంలే, ఇప్పుడు లేట్ అవుతుంది కదా. లేదు లేదు ప్యూరీ నాకు ఇది ఇప్పుడే కావాలి. అయ్యో అలా ఎందుకు కింద పడి ఏడుస్తున్నావు మ్యాగీ? లేదు ప్యూరీ నువ్వు నాకు అది కొనివ్వు. అరే ఏంటి చిన్నపిల్లలా చేస్తున్నా, నా దగ్గర డబ్బులు లేవని చెప్పాను కదా. అదంతా నాకేం తెలియదు, నాకు అది కొనివ్వు. టెడ్డీ బేర్ నాకు చాలా నచ్చింది ఆ పింక్ టెడ్డీ బేర్. అయ్యో ఈ పిల్ల ఏంటి ఇలా చేస్తున్నా, అనవసరంగా తీసుకుని వచ్చాను మ్యాగీని. షెట్ పింక్ టెడ్డీ బేర్ కొనివ్వకపోతే నువ్వు ఇంటికి రాను. ఓ షెట్ అయ్యో. అయితే మ్యాగీ ఒక పని చేద్దామా, నేను మిల్క్ కొన్న తర్వాత కొన్ని డబ్బులు మిగులుతాయి, ఈ డబ్బులతో నీకు ఇప్పుడు టెడ్డీ బేర్ కొనిచ్చేస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇచ్చేస్తావా? అవునా ప్యూరీ నిజంగా కొంటావా? అయితే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఇచ్చేస్తాను. నాకు టెడ్డీ బేర్ వస్తుంది. డుంబు ఆంటీ డుంబు ఆంటీ. ఎవరు డుంబు అంటున్నావు? అంటే ఆంటీ యాక్చువల్ గా మిమ్మల్ని కాదంటీ, అది ఈ మిల్క్ కి కాస్ట్ ఎంత అవుతుందో చూసి చెప్తారా? నేను ఒక టెడ్డీ బేర్ తీసుకోవాలి, అందుకే ఒకసారి ఎంత మిగులుతాయో చెప్తారా ఆంటీ? సరే ఉండు వెయిట్ చేయి. అయ్యో ఈ మ్యాగీ వల్ల నేను ఏం పనులు చేస్తానో నాకే అర్థం కావట్లేదు. ఏ బాబు నువ్వు ఇచ్చిన డబ్బుల్లో ఇంకా 400 మిగులుతున్నాయి. అవునా ఆంటీ టెడ్డీ బేర్ కాస్ట్ ఎంత? టెడ్డీ బేర్ వచ్చేసి 399 రూపీస్. అవునా సర్లే టెడ్డీ బేర్ తీసుకుందాం. ఆంటీ ఆ పింక్ టెడ్డీ బేర్ ఒకటి ఇచ్చేస్తారా? సరే బాబు ఇక్కడే ఉండు. ఇదిగే బాబు తీసుకో పింక్ టెడ్డీ బేర్. థ్యాంక్ యూ డుంబు ఆంటీ. డుంబు అంటున్నా? మ్యాగీ మ్యాగీ ఇదిగో టెడ్డీ బేర్ నేను తీసుకుని వచ్చాను నీకోసం. యాహూ నువ్వు చాలా మంచోడు ప్యూరీ, నా కోసం ఒక టెడ్డీ బేర్ కొన్నావు. అంటే ఇవి నీ డబ్బులతో కొన్నట్టే, నువ్వు ఇంటికి వెళ్ళక మళ్ళీ నాకు డబ్బులు ఇచ్చేయాలి ఓకేనా మ్యాగీ? సర్లే సర్లే ప్యూరీ. ఇస్తాలే అంటున్నావేంటి అంత అనుమానంగా? పక్కా ఇస్తావు కదా? పక్కా ఇచ్చేస్తా ప్యూరీ. అవునా మ్యాగీ అలా అయితే సరే ఇగో తీసుకో. థ్యాంక్ యూ ప్యూరీ. సరేలే లేట్ అవుతుంది వెళ్దాం పద. ఓకే ప్యూరీ వస్తున్నా. ఓకే డుంబు ఆంటీ వెళ్ళొస్తాం బాయ్. ఎవరు డుంబు అంటున్నావు? మళ్ళీ ఇంకోసారి షాప్ కి రాప్పుడు నీ పని చెప్తాను. ఓకే మ్యాగీ మనం తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం, అయిపోయినట్టే కదా వర్క్. లేదు ప్యూరీ ఇప్పుడు మనం షాపింగ్ కి వెళ్దాం అనుకున్నాం కదా, మర్చిపోయావా? ఓ అయ్యో అయ్యో అవును మ్యాగీ నిజమే కదా, నీకు ఇంకా షాపింగ్ పెండింగ్ ఉంది కదా. ఓకే వెళ్దాం పద. ఇంతకీ నువ్వు ఎక్కడ షాపింగ్ చేస్తావు? ఇదిగో ఇదే షాప్ ప్యూరీ. ఈ షాపా? చాలా బాగుంటుంది నాకు తెలుసు. అవును ప్యూరీ షాప్ లో చాలా బాగుంటాయి. అవునా ఓకే వెళ్ళి చూద్దాం పద. పద ప్యూరీ. నిజమే మ్యాగీ నువ్వు చెప్పినట్టే ఇక్కడ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి. వా నేను చెప్పాను కదా ప్యూరీ చాలా బాగుంటాయని డ్రెస్సెస్. నిజమే మ్యాగీ. ఓకే తొందరగా నువ్వు షాపింగ్ కంప్లీట్ చేస్తే మనం వెళ్ళిపోదాం ఓకేనా? ఓకే ప్యూరీ నేను త్వరగానే కంప్లీట్ చేసేస్తాను. ఓకే అయితే నువ్వు తొందరగా కంప్లీట్ చేసేయి. ప్యూరీ ఒక్కసారి ఇటు రావా? ఏంటి చెప్పు మ్యాగీ. ఈ డ్రెస్సెస్ లో ఏ డ్రెస్ సెలెక్ట్ చేయాలో నాకు చాలా కన్ఫ్యూజన్ ఉంది, ఒకసారి చూడవా? అవునా అయితే యాక్చువల్ గా అన్ని డ్రెస్సెస్ నాకు నచ్చుతున్నాయి, నేను ఏం సెలెక్ట్ చేయాలో నాకే అర్థం కావట్లేదు మ్యాగీ. అయితే ఒక పని చేస్తా ప్యూరీ, నేను ఒక్కొక్కటి వేసుకుంటాను, అందులో ఏది బాగుందో నువ్వు సెలెక్ట్ చేయి. అవునా మ్యాగీ సరే కొంచెం తొందరగా చేయవా? ఓకే ప్యూరీ. ఇదిగో ప్యూరీ ఈ గౌన్ ఎలా ఉందో చెప్పు. మ్యాగీ యాక్చువల్ గా బాగుంది, బట్ నాకు తెలిసి ఇంకా బెటర్ డ్రెస్సెస్ ఉన్నాయి, వేరేవి ట్రై చేయి. అవునా ప్యూరీ ఓకే. ఈ డ్రెస్ ఎలా ఉంది ప్యూరీ? అవునా మ్యాగీ చూస్తానుండు. అరే వావ్ చాలా క్యూట్ గా ఉన్నావు తెలుసా మ్యాగీ, చాలా బాగుంది ఈ డ్రెస్. ఫైనల్
పైనల్ చేసేసుకో. అవునా ఫ్యూరీ? వావ్, థ్యాంక్ యూ ఫ్యూరీ. అవును అవును, నిజంగా చాలా క్యూట్ గా ఉన్నావు. ఈ డ్రెస్ ఫైనల్. వావ్. ఓకే ఫ్యూరీ, నువ్వు ఎలా చెప్తే అలా. ఓకే ఓకే, అయితే షాపింగ్ అయిపోయినట్టే కదా, వెళ్ళిపోదామా మనము? లేదు లేదు ఫ్యూరీ, ఇంకా ఒక డ్రెస్ పెండింగ్ ఉంది. ప్లీజ్ నా కోసం వెయిట్ చేయవా? అవునా మ్యాగీ, ఓకే కొంచెం తొందరగా చేయవా, చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. ఓకే ఫ్యూరీ, చాలా తొందరగానే కంప్లీట్ చేస్తా. అవును, అది పైన ఫ్లోర్ లో ఉంటది, తొందరగా పైకి రావా? లా 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 లా. ఓకే ఓకే మ్యాగీ, వస్తున్నాను. అమ్మో, తొందరగా షాపింగ్ చేసేసేయాలి, లేకపోతే మమ్మీ తిడుతుంది. చూసావా ఫ్యూరీ, ఎంత బాగున్నాయో డ్రెస్సెస్. అవును మ్యాగీ, నిజంగానే చాలా బాగున్నాయి. వావ్. ఈ డ్రెస్సెస్ అన్ని కొనేసుకోమంటావా ఫ్యూరీ? అవునా మ్యాగీ, నిజంగా నీ దగ్గర ఎంత డబ్బులుంటే ఇందాక టెడ్డీ బేర్ కి నా చేత ఎందుకు డబ్బులు పెట్టించావు? ఏం లేదు ఫ్యూరీ, నేను జోక్ చేశాను. అహహహహ. అవునా, సరే సరే, తొందరగా నువ్వు డ్రెస్ సెలెక్ట్ చేసుకో, మనం వెళ్ళిపోదాం, లేట్ అయిపోతుంది. ఓకే ఫ్యూరీ, కొంచెంసేపు అక్కడ కూర్చొని నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. ఓకే మ్యాగీ, తొందరగా చేసుకుని వచ్చేసేయ్. అమ్మో, చాలా లేట్ అయ్యేలా ఉంది ఇక్కడ, తొందరగా మ్యాగీ వెళ్ళి డ్రెస్ సెలెక్ట్ చేసుకుని వస్తే బాగుంటుంది. వావ్, కాఫీ. ఓకే, కొంచెం కాఫీ తాగుదాం. వావ్, కాఫీ చాలా బాగుంది, యమ్మీ యమ్మీ. ఇంకా ఎంతసేపు? మ్యాగీ అసలు బయటికే రావట్లేదే. మ్యాగీ, తొందరగా రా మ్యాగీ, ఇంకా ఎంతసేపు? ఆగి ఫ్యూరీ, 1 minute, వచ్చేస్తున్నా. ఫ్యూరీ ఫ్యూరీ, ఈ డ్రెస్ లో ఎలా ఉన్నానని చెప్పు. వావ్ మ్యాగీ, నిజంగా చాలా క్యూట్ గా ఉన్నావు. డ్రెస్ మాత్రం సూపర్ ఉంది తెలుసా? నువ్వు అలా అనకు ఫ్యూరీ, నాకు చాలా సిగ్గేస్తుంది. నిజంగా మ్యాగీ, చాలా బాగున్నావు తెలుసా? ఈ డ్రెస్ ఫైనల్ చేసుకో. ఆ ఓకే ఫ్యూరీ. ఓకే మ్యాగీ, తొందరగా బిల్ చేసేసుకుంటే మనం వెళ్ళిపోదాం. ఓకే ఫ్యూరీ, వచ్చేస్తున్నా. నాగు అమ్మయ్య, షాపింగ్ అంతా అయిపోయింది, వెళ్ళిపోదాం పద ఫ్యూరీ. ఓకే మ్యాగీ, వెళ్దాం పద. ఆ పద ఫ్యూరీ, వెళ్దాం. అమ్మయ్యా, మనం అన్ని పనులు అయిపోయినాయి, తొందరగా వెళ్ళిపోదాం పదా. ఫ్యూరీ ఫ్యూరీ, లాస్ట్ ఒక్క పని ఉండిపోయింది, ప్లీజ్. మళ్ళీ ఇంకొక పనా? ఏం పని మ్యాగీ? ఏమి లేదు ఫ్యూరీ, కొంచెం హెయిర్ కట్ చేసుకోవాలి ప్లీజ్. మళ్ళీ హెయిర్ కట్? కొంచెం తొందరగా చేస్తావా మరి? ఇది ఒక్కటే, ఇంకోసారి మళ్ళీ ఇంకేం పని పెట్టకూడదు, సరేనా? ఆ ఓకే ఫ్యూరీ. సరే, వెళ్దాం పద. పద ఫ్యూరీ, వెళ్దాం. ఫ్యూరీ, నువ్వు కూర్చొని నేను చేసుకుని వస్తాను. ఈ సోఫాలో కూర్చో. కొంచెం ఈ బ్యాగ్ పట్టుకుంటావా ఫ్యూరీ? సరే మ్యాగీ, ఓకే. అమ్మా, ఇదొక మళ్ళీ డబల్ పనా నాకు. వామ్మో, ఏంటో. అవును, ఇవేంటివి? కత్తెరా? వావ్, కత్తెర. కచ్చ 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 కచ్చ. ఇదేంటి? హెయిర్ బ్లోయర్ అనుకుంటా. వావ్. వామ్మో, ఈ పిల్ల ఇంకా ఎంతసేపు చేస్తుందో ఏంటో. లా 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 లా. అమ్మో, 1 hour అయిపోయింది. మ్యాగీ ఏం చేస్తుందో ఏంటో, ఏం అర్థం కావట్లేదు. ఓకే ఓకే, అయిపోయింది. ఫ్యూరీ, ఈ కొత్త హెయిర్ స్టైల్ ఎలా ఉందో చెప్పు. వామ్మో, ఎవరు నువ్వు? అదేంటి, ఇంచుమించుగా కొంచెం మా మ్యాగీలా ఉన్నావేంటి? ఏ ఫ్యూరీ, ఎందుకు అంతలా భయపడుతున్నాను? అది నేనే, మ్యాగీని. ఓ మ్యాగీ, నువ్వేనా? వామ్మో, ఎందుకు హెయిర్ స్టైల్ అలా మార్చేసావు? నీ క్యాప్ ఎక్కడికి వెళ్ళిపోయింది? బాగుందా లేదా అది చెప్పు ముందు. బాగుందా అంటే ఓకే, బాగానే ఉన్నావు, కాకపోతే చిన్న పిల్లలా ఉన్నావు. ఏ ఫ్యూరీ, ఎక్కిరించుకో, నీకు దెబ్బలు పడతాయి. సర్లే, ఏదో సరదాగా అన్నాను, వదిలేలే మ్యాగీ. ఓకే, అయిపోయింది కదా, వెళ్ళిపోదామా? వెళ్దాం ఫ్యూరీ. ఓకే, చల్లనాడు. థ్యాంక్ యూ ఫ్యూరీ, బ్యాగ్ ఇంతవరకు పట్టుకున్నందుకు. ఇచ్చే, నేను పట్టుకుంటా. ఓకే మ్యాగీ, తీసుకో. ఓకే ఫ్యూరీ. ఓకే మ్యాగీ, వెళ్ళిపోదాం పదా. క్యాండీ షాప్ అది. మ్యాగీ, ఒక క్యాండీ కొనుక్కుని వెళ్ళిపోదాం పదా. ఓకే ఫ్యూరీ. వా ఫ్యూరీ, ఎన్ని ఉన్నాయో ఇక్కడ క్యాండీస్. అవును మ్యాగీ, చాలా బాగుంది షాప్. వావ్. ఇదిగో, నాకు ఈ క్యాండీని బాగా నచ్చింది. ఏ క్యాండీ మ్యాగీ? ఇదిగో ఫ్యూరీ, ఈ క్యాండీ బాగా నచ్చింది, ఇది నాకు ఒకటి కొనివ్వా. ఓ వావ్, నిజంగా చూడ్డానికి కూడా చాలా బాగుంది, యమ్మీ యమ్మీగా కనబడుతుంది. అవును ఫ్యూరీ, నిజమే, తినడానికి కూడా చాలా బాగుంది. అవునా మ్యాగీ, నేను ఐస్ క్రీమ్ తీసుకుంటాను. ఫ్యూరీ, నాకు కూడా ఐస్ క్రీమ్ కావాలి ఫ్యూరీ. అవునా, ఓకే సరేలే, ఐస్ క్రీమ్ నీకు కూడా కనిపిస్తాను. తీసుకోవాలి, తర్వాత దానిపైన ఐస్ క్రీమ్ ఫిల్ చేయాలి. వావ్, యమ్మీ యమ్మీ ఐస్ క్రీమ్ ఎంత బాగుందో. ఫ్యూరీ, నాకు ఇస్తావని చెప్పావు నువ్వు. అవును కదా, సరే నేను ఇంకోటి తీసుకుంటానులే. ఈ ఐస్ క్రీమ్ నువ్వు తీసుకో. థ్యాంక్ యూ ఫ్యూరీ. సరే, నేను ఇంకొకటి తీసుకుంటానులే. ఈసారి నేను దాని మీద 3 లేయర్స్ చేసుకుంటాను. వావ్, వస్తుంది. వావ్ వావ్, యమ్మీ యమ్మీ, ఎంత బాగుందో. నీది ఇంకా 2 ఫ్లేవర్, నాది 3 ఫ్లేవర్ మ్యాగీ. అవును ఫ్యూరీ, నాకు అలాంటిది ఒక ఐస్ క్రీమ్ ఇవ్వా ప్లీజ్. సరేలే,
సరేలే దానిపైన ఇంకో ఫ్లేవర్ యాడ్ చేసుకుని నేను మనీ పే చేసేస్తాను. థ్యాంక్ యూ ఫ్యూరీ. సరే ఇట్రా, ఇక్కడ కూర్చొని తిందాం. యమ్మీ యమ్మీ. వస్తున్నా ఫ్యూరీ. ఎంత బాగుందో నా ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది. నీది కాదు నాది కూడా బాగుంది ఫ్యూరీ. అవునా? వావ్ వావ్. ఇంతకీ మన టైం ఎంత అయింది? వామ్మో చాలా టైం అయిపోయింది. మమ్మీ తిడుతుంది, పాల ప్యాకెట్ తీసుకురమ్మని చాలా సేపటి ముందు చెప్పింది. అవును ఫ్యూరీ, తొందరగా వెళ్ళిపోదాం పదా. ఓకే ఓకే. ఐస్ క్రీమ్ మాత్రం సూపర్ గా ఉంది. అవును ఫ్యూరీ నిజమే. వామ్మో ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది మ్యాగీ. చాలా లేట్ అయిపోయింది. మమ్మీ తిడుతుంది అనుకుంటా, తొందరగా పదా. అవును ఫ్యూరీ, నాకు భయం వేస్తుంది. మా మమ్మీ కూడా తిడుతుందేమో, మార్కెట్ నుంచి కూడా వచ్చేసి ఉంటది. వావ్ గేమింగ్ షాప్ మ్యాగీ. అవును ఫ్యూరీ, గేమింగ్ షాప్. అదే మ్యాగీ, ఎలానో లేట్ అయింది కదా, ఒక 2 గేమ్స్ ఆడుకుని వెళ్దామా? అవునా ఫ్యూరీ, మరి మీ మమ్మీ తిడుతుందేమో. నాకు కూడా భయం వేస్తుంది, కానీ నాకు ఇంకోసారి హాలిడేకి మళ్ళీ గేమింగ్ షాప్ కి రావాలంటే మా మమ్మీ ఎలా చేయదు. ఇప్పుడంటే అనుకోకుండా బయటకు వచ్చాం కదా, మళ్ళీ ఆడడానికి ఛాన్సే ఉండదు మ్యాగీ. అవునా ఫ్యూరీ, అలా అయితే పర్లేదు, వెళ్దాం పదా. యాహూ! చూసావా మ్యాగీ ఎన్ని గేమ్స్ ఉన్నాయో? అవును ఫ్యూరీ నిజమే, చాలా వీడియో గేమ్స్ ఉన్నాయి. మ్యాగీ మ్యాగీ ఈ గేమ్ ఆడదాం, ఇటురా. అదిగో జాయ్ స్టిక్ తీసుకో తొందరగా. గేమ్ లెట్స్ గో. ఎస్, నువ్వు మ్యాగీ నన్ను ఓడించలేవు. డుషుమ్ డుషుమ్ డుషుమ్. ఫ్యూరీ అలా కొడుతున్నావేంటి? గేమ్ అన్నాక గేమే, అది ఎవరైనా నేను ఓడిస్తాను. డుషుమ్ 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 డుషుమ్. అలా అంటావా? నీకుంది పో. డిషుమ్ డిషుమ్. అబ్బా, 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 అబ్బా. మ్యాగీ మ్యాగీ నిన్న ఎలా అయినా నేను ఓడిస్తాను. డుమ్, 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 డుషుమ్, 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 డుషుమ్. యా, నిన్ను ఓడించేశాను. ఫ్యూరీ, నేను ఎప్పుడు నీతో గేమ్స్ ఆడను. అయ్యో మ్యాగీ, ఇది జస్ట్ గేమ్. అలా కింద పడి ఏడవకు, ఇంకోసారి నేను అలా ఓడించనులే. అలా అయితే ఓకే. చూసావా ఎన్ని గేమ్స్ ఉన్నాయో ఇక్కడ? మ్యాగీ ఒకసారి ఇటురా. వస్తున్నా ఫ్యూరీ. అవును ఫ్యూరీ, ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి. వావ్, నాకు ఇవన్నీ కొనిస్తే ఎంత బాగుంటుందో. రోజు నేను ఇంట్లోకి వచ్చి ఆడుకోవచ్చు, కానీ మా మమ్మీ అసలు కొనివ్వదు. అయ్యో ఫ్యూరీ. ఏ మ్యాగీ ఇటురా, ఇక్కడ చూడు గేమ్ ప్యాడ్ కూడా ఉంది. వావ్ ఎంత బాగున్నాయో. ఇవన్నీ మా ఇంట్లో ఉంటే నేను రోజు ఆడుకుంటూ జాలీగా ఉంటాను. అవును ఫ్యూరీ నిజమే. అవును, ఇక్కడ బైక్ గేమ్స్ కూడా ఉన్నాయని నేను విన్నాను మ్యాగీ. పైన ఉన్నాయనుకుంటా, ఒకసారి రా పైకి వెళ్ళి చూద్దాం. ఓకే ఫ్యూరీ, వెళ్దాం పదా. ఇటువైపు ఇటువైపు మ్యాగీ, కమాన్ కమాన్ పైకి రా. వావ్ ఇక్కడ ఏమో ఉన్నాయి. వావ్ మ్యాగీ ఇటు చూడు, మొత్తం బైక్స్ ఉన్నాయి ఇక్కడ. అవును ఫ్యూరీ, బైక్ గేమ్స్ ఉన్నాయి. చలో నేను ఈ బైక్ ఎక్కుతాను, ఆ బైక్ ఎక్కు. ఓకే ఫ్యూరీ, నా షాపింగ్ బ్యాగ్ ఇక్కడ పెడదాం, వెళ్ళేటప్పుడు తీసుకెళ్దామా? నిజమే మ్యాగీ, నా పాల ప్యాకెట్ కూడా పగిలిపోయే ఛాన్స్ చాలా ఉంది. ఇక్కడ పెడదాం, వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్దాం. ఓకే చలో నడు. బూమ్ బూమ్. నువ్వు కూడాను. నేనే నీకన్నా ముందు వెళ్ళిపోతున్నా ఫ్యూరీ, నువ్వు ఓడిపోతావు. నేను ఓడిపోయే ప్రసక్తే లేదు. బూమ్ బూమ్. నేనే నీకన్నా ముందు వెళ్తున్నాను. ఫ్యూరీ, నన్ను ఎందుకు అలా గుద్దుతున్నావు? ఇక్కడ గెలవడం ఇంపార్టెంట్. నిన్ను తోసేసి నేను ఫస్ట్ కి వెళ్ళిపోతాను. బూమ్ బూమ్ బూమ్. ఎస్, నేను విన్ అయిపోయాను. ఈసారి కూడా నన్ను ఓడించేసావు. వీడియో గేమ్స్ లో నన్ను నువ్వు ఓడించలేవు మ్యాగీ. యా యా యా. అందుకే చెప్పాను నీతో ఎప్పుడు ఆడను ఇంకా వీడియో గేమ్స్, నేను వెళ్ళిపోతాను. బాయ్. మ్యాగీ 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 ఎక్కడికి వెళ్తున్నావు? వెయిట్ చేయి, వస్తున్నాను. సారీ ఇంకెప్పుడు అలా చెయ్యను, ఓకేనా? సరేలే, లేట్ అవుతుంది, ఇంటికి వెళ్దాం పద ఫ్యూరీ. అవును నిజమే, తొందరగా వెళ్ళిపోదాం పద. అమ్మో చాలా లేట్ అయిపోయింది, మమ్మీ తిడుతుంది. అవును ఫ్యూరీ, మా మమ్మీ కూడా తిడుతుంది. అమ్మో మ్యాగీ చాలా లేట్ అయిపోయింది, తొందరగా పద వెళ్దాం. అవును ఫ్యూరీ, చాలా లేట్ అయింది. ఓకే బాయ్ మ్యాగీ, మళ్ళీ రేపు కలుద్దాం సరేనా? ఓకే ఫ్యూరీ, రేపు కలుద్దాం. అమ్మో ఈ మ్యాగీ చూడు ఎంత పని చేసిందో, ఎంత లేట్ అయిపోయిందో. ఇప్పుడు మమ్మీ నన్ను ఏమంటుందో ఏంటో. అమ్మో చాలా భయం వేస్తుంది. ఫ్యూరీ, ఎక్కడికి వెళ్తున్నావు? కిందికి రా. మమ్మీ వస్తున్నాను. అమ్మో ఈసారి నేను అయిపోయాను పక్క. అసలు నీకు నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? మార్నింగ్ అనగా బయటికి వెళ్ళు, ఇప్పుడు నైట్ అయింది, ఈ టైం కా నువ్వు వచ్చేది? అంటే
మమ్మీ అది అది సరేలే, నేను నీకు అసలు ఏ పని చెప్పాను? అంటే అది మమ్మీ నేను అరే గాయస్ మర్చిపోయాను, మమ్మీ పాల ప్యాకెట్ తీసుకుని రమ్మనేది. బట్ నేను ఆ పాల ప్యాకెట్ ఎక్కడో పెట్టి మర్చిపోయాను. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? చెప్పు, దిక్కులు చూస్తున్నావేంటి? అసలు నిన్ను ఎందుకు పంపించాను, మర్చిపోయావా? మమ్మీ అది యాక్చువల్ గా నేను పాల ప్యాకెట్ తీసుకున్నాను, బట్ దారిలో ఎక్కడో పడేసాను మమ్మీ. ఏంటి, పాల ప్యాకెట్ ఎక్కడో పడేసావా? ఏం మాట్లాడుతున్నారా గాడిద? పొద్దున్ననగా నేను పాల ప్యాకెట్ తీసుకుని రమ్మని పంపించాను, నువ్వేమో ఇప్పుడు పాల ప్యాకెట్ కూడా తీసుకుని రాకుండా బలాదూరు తిరిగి పాల ప్యాకెట్ పడేసానని చెప్తావా? అది సారీ మమ్మీ, ఇంకెప్పుడు చేయను. ఆ మ్యాగీ పిల్లనే షాపింగ్ కి తోడరమ్మని చెప్పి అక్కడ ఇక్కడ తిప్పింది, నేను పాల ప్యాకెట్ ఎక్కడ మర్చిపోయాను మమ్మీ. అయ్యో, ఈ పిల్లాడు ఎప్పుడు ఇలానే చేస్తాడు. సరేలే, పాల ప్యాకెట్ పోతే పోయింది, నేను నీకు 500 ఇచ్చాను కదా, ఆ చేంజ్ అయినా ఇవ్వు నాకు. అంటే మమ్మీ ఆ చేంజ్ ఆ మ్యాగీ పిల్ల ఏంట్రా, ఏం చెప్తున్నావు? సరిగ్గా చెప్పు. అంటే ఆ మ్యాగీ పిల్ల మళ్ళీ ఇస్తా అని చెప్పి 400 తీసుకుంది మమ్మీ నా దగ్గర. ఓరి నాయనో, డబ్బులు కూడా ఆమెకి ఇచ్చేసావా? ఇప్పుడు ఆమె మళ్ళీ ఎప్పుడు రిటర్న్ ఇస్తుందో ఏంటో. అసలు ఆమెను కాదు, నిన్ను అనాలి. నీకు నేను ఏం చెప్పాను, ఏం చేసావు? ఊరంతా బలాదూరు తిరిగి వస్తావా? అలానే మనీ మొత్తం ఖర్చు పెట్టేస్తావా? నేను చెప్పే మాట కూడా నేను ఇప్పుడు నమ్మలేకపోతున్నాను. ఆ మ్యాగీకే ఇచ్చావో లేకపోతే నువ్వే ఖర్చు పెట్టేసుకున్నావో నాకు డౌట్ గా ఉంది. లేదు మమ్మీ, నేనేం ఖర్చు పెట్టుకోలేదు మమ్మీ. నీకు ఇలా కాదు, నీ సంగతి చెప్తా ఉండు. మమ్మీ మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ? సారీ మమ్మీ, ఇంకెప్పుడు ఇలా చేయను మమ్మీ. నీకు రెండు దెబ్బలు పడితేనే గానీ నువ్వు సెట్ కావు. నువ్వు ముందు ఇటు రా ఒకసారి. మమ్మీ వద్దు మమ్మీ, సారీ మమ్మీ, ఇంకెప్పుడు చేయను మమ్మీ. ఏ ఆగు ఫ్యూరీ, ఎక్కడికి వెళ్తున్నావు? వెయిట్ చేయి. సారీ మమ్మీ, ఇంకెప్పుడు చేయను మమ్మీ ఇలా. సారీ గాయస్, మీరు కూడా ఇలాంటి తప్పులు చాలా సార్లు చేసి ఉండొచ్చు, మర్చిపోయి ఉండొచ్చు. ఇంకెప్పుడు ఇలాంటి రిపీట్ చేయకండి, ఓకేనా? మమ్మీ చేత దెబ్బలు తినకండి. అండ్ ఇలాంటి కంటెంట్ మీకు ఇంకా కావాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గాయస్. లైక్ కూడా చేయండి.